గ్రామస్తులందరికీ కూడా మనము తెలుసుకోవాల్సింది, నడుచుకోవాల్సింది ఒకటి ఉన్నది. అది ఏమిటంటే ఓటు అనేది భారతదేశానికి కీలకమైనది. మరి అదేవిధంగా ఆ ఓటును అందరూ కూడా ఉపయోగించుకోవాలని, మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక ఐడియా జీవితాన్ని మార్చిస్తుంది. మరి అదేవిధంగా మన ఒక ₹1,00,000 చెక్ అయినా ₹1 లేకుండా బౌన్స్ అవుతుంది. మరి అదేవిధంగా ఓటు అనేది ఎన్నో రకాల ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మరి అదే ఓటు ద్వారా ఎందరో మంది ఓటు ద్వారా ఎంతో కొంత మనకు డబ్బులు కూడా పొదుపు అవుతాయి. మరి అదే ఓటు ద్వారా ఎందరో మందికి ఉపాధి మంచితనం అనేది లభిస్తుంది. అదే ఓటు ద్వారా మిత్రులారా ఎన్నో జీవితాలు కూడా కన్నీరు పెట్టినటువంటి కాలం కూడా ఉన్నది. అదే ఓటు ద్వారా ఎందరో మంది కష్టాల పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అందుకనే ఓటరు మాషకులారా మీరు చాలా ఆలోచించి ఓటేయాలి. ఓటును ఎలా ఉపయోగించుకోవాలంటే మన ఇంటి వాళ్ళకు తప్పించి ఎదటి వాళ్ళకు అస్సలు తెలియనియకండి. ఎందుకంటే తెలియనిస్తే మన యొక్క ఆ ఓటు తెలియజేయడం వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం లేకపోవడం వల్ల కూడా కొన్ని నష్టాలు అనేటివి ఖచ్చితంగా జరిగినాయి. అవి స్పష్టమైనటువంటిది వాస్తవం. మరి అటువంటిది ఓటుని ఎవరికి కూడా చెప్పద్దు. మన యొక్క వీకిపంటి ఎవరికి కూడా ఇయ్యద్దు ఓటు ద్వారా. మరొకటి, మన వాళ్ళు కానీ మన పక్క వాళ్ళు కానీ మనకు తియ్యటి మాటలతో తీర్థం తాగితే మనము నమ్మించి ఇప్పటి పరిస్థితి చూసుకొని ఓటేస్తే వాళ్ళు మనను సల్లే, వాళ్ళు గుల్లే, ఇటువంటి రోజులు కూడా మనకి ఎన్నో ఎదురైనాయి. అటువంటిది మీరు ఓటర్లు చాలా జాగృతగా బాగా ఆలోచించి వేయాలని మీ అందరికి కూడా నేను పదే ధన్యవాదాలు తెలియజేస్తూ